నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో, అంతే తప్ప సాధిస్తా అనే నమ్మకం మాత్రం వదులుకోకు. ఈ మాట చెప్పడానికి కారణం హీరో ఉపేంద్ర. 90s తన మూవీస్తో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో ఉపేంద్ర. ఆయన పేరు చెప్తే చాలు యూత్ ఊగిపోతారు. అటు కన్నడ ఆడియన్స్కి కాదు, ఇటు తెలుగు ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఉపేంద్ర. నిజానికి అంతా బాగుంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్గా ఉండేవారు. కట్ చేస్తే ఆ ఒక్క తప్పు వల్ల లైఫ్ మొత్తం రివర్స్ అయింది. మరి ఉపేంద్ర చేసిన ఆ తప్పేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి ఉపేంద్ర 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? హీరోయిన్ ప్రేమతో బ్రేకప్ ఎందుకైంది? ఉపేంద్రని ఇండస్ట్రీ 10 ఏళ్లు ఎందుకు బ్యాన్ చేసింది? నిజంగా సీఎంకి కాబోయే భార్యతో ఉపేంద్ర ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? ఉపేంద్ర కెరియర్కి అడ్డు వచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు? ఇలాంటి నమ్మలేని నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉపేంద్రరావు ఆలియాస్ ఉపేంద్ర. ఇతను 1968 సెప్టెంబర్ 18న కర్ణాటకలోని కదంపూర్లో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి మంజునాథరావు, తల్లి అనసూయ. ఇతనికి సురేంద్ర అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి పెళ్లి ఫంక్షన్స్లో వంట మాస్టర్కి అసిస్టెంట్గా వెళ్ళేవారు. అలా వచ్చిన డబ్బులతో కుటుంబానికి ఒక పూట భోజనం మాత్రమే పెట్టేవారు. ఇక తన పిల్లలు, భార్య తరచూ ఆకలితో పడుకోవడం తట్టుకోలేని ఉపేంద్ర తండ్రి వంటలపై పట్టు సాధించి అప్పు తెచ్చి మరీ ఒక క్యాటరింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. అలా క్యాటరింగ్ బిజినెస్ కి నిదానంగా గుర్తింపు రావడంతో అప్పటి నుండి ఫ్యామిలీకి 3 పూట్ల తిండి పెడుతూ ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఇక ఉపేంద్ర తన స్కూలింగ్ని కోటేశ్వరరావు ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న ఉపేంద్ర నాటకాలని, సినిమాల్లో చూడడం చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అంతేకాకుండా తాను కొన్ని కథల్ని రాసుకొని వాటిని స్కూల్లో ప్రోగ్రామ్స్లో తన ఫ్రెండ్స్తో కలిసి యాక్ట్ చేయడంతో ఇతడి నటనను చూస్తున్న స్కూల్ టీచర్, స్టూడెంట్స్ అందరూ పొగుడుతూ ఉండేవారు. దీంతో ఉపేంద్రకి తాను సినిమాల్లోకి వెళ్ళి హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తన ఇంటర్ని కదంపూర్లోని జూనియర్ కళాశాలలో పూర్తి చేసి తన బీకామ్ డిగ్రీ కోసం బెంగళూరులోని ఏపీఎస్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఒకవైపు ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తూ మరొక వైపు సినిమాలను ట్రై చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ చేయడంతో ముందుగా యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ కావాలని ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యి ఉపేంద్ర యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా ఎలా చేస్తారో దగ్గరుండి 1 ఇయర్ నేర్చుకోవడం జరిగింది. ఇక ఇలా సెకండ్ ఇయర్లో అక్కడ ఒక టీంని ఫామ్ చేసుకుని తానే హీరోగా, డైరెక్టర్గా కొన్ని నాటకాలను కూడా చేసేవాడు. అలా ఒకసారి నాటకాన్ని చూసేందుకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన వి మనోహర్ అక్కడికి రావడం, ఉపేంద్ర యాక్టింగ్ని చూసి మంచి అప్రిషియేషన్ ఇవ్వడంతో అందుకు ఉపేంద్ర తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని, ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని అనడంతో వి మనోహర్ అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ హీరో, డైరెక్టర్గా ఉన్న కాశీనాథ్కి ఉపేంద్రని పరిచయం చేశాడు. ఇక అలా కాశీనాథ్ ఏదైనా యాక్టింగ్ ఛాన్స్ ఉంటే చెప్తానని చెప్పడంతో అందుకు ఉపేంద్ర తనకి యాక్టర్గా కాకుండా డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వమని అడగడంతో అందుకు ఇమీడియట్గా కాశీనాథ్ ఒప్పుకుని ఉపేంద్రని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేసుకున్నాడు. అలా అనంతావతారం అనే మూవీ చేసేటప్పుడు ఉపేంద్ర పని మీద పెట్టే డెడికేషన్ చూసి కాశీనాథ్ ఉపేంద్రకి ఈ మూవీలో చిన్న పాత్రను కూడా ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ 1989లో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో నెక్స్ట్ మూవీలో ఉపేంద్రకి అసోసియేట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా అజగజాంతర అనే మూవీలో కాశీనాథ్ హీరోగా చేస్తే మోస్ట్ ఆఫ్ ది సీన్లని ఉపేంద్ర డైరెక్ట్ చేయడం చూసిన మ్యూజిక్ డైరెక్టర్ మనోహర్ తనకి తెలిసిన ప్రొడ్యూసర్ ఎంబి బాబుకి ఉపేంద్ర గురించి చెప్పగా ప్రొడ్యూసర్కి ఉపేంద్ర చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో అప్పట్లో కామెడీ హీరోగా ఫేమస్ అయిన జగ్గేష్ను హీరోగా పెట్టుకుని తర్లే నన్ మగనే అనే మూవీని ప్లాన్ చేశారు. అలాగే ఈ మూవీ 1992లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో నెక్స్ట్ మూవీలో కాశీనాథ్ని హీరోగా పెట్టుకుని ఉపేంద్ర డైరెక్షన్లో ఇష్ అనే మూవీని చేయడం జరిగింది. అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ సక్సెస్తో ఉపేంద్రకి నేరుగా పార్వతమ్మ రాజ్ కుమార్ ప్రొడక్షన్ నుంచి ఆఫర్ వచ్చింది. అలా శివరాజ్ కుమార్ని హీరోగా పెట్టుకుని ప్రేమ హీరోయిన్గా ఓం అనే మూవీ చేయగా ఈ మూవీ 1995 మే 9న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసి బెస్ట్ స్క్రీన్ ప్లే కోసం ఉపేంద్ర కర్ణాటక స్ట్రీట్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ జరిగేటప్పుడు హీరోయిన్ ప్రేమతో ఉపేంద్రకి మంచి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే ఉపేంద్ర తనే హీరోగా, డైరెక్టర్గా ఏ అనే మూవీని చేయాలనుకున్నప్పుడు ఈ స్టోరీ ఎవరికి నచ్చక ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అప్పటి వరకు తాను కష్టపడి సంపాదించిన 75 లక్షల రూపాయలు ఉపేంద్ర ఏ అనే మూవీలో ఇన్వెస్ట్ చేయగా
ఆ మూవీ 1998 ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యి 20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఉపేంద్ర తన పేరు మీద ఉపేంద్ర అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యి ఇకపై తాను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు. కానీ ఉపేంద్ర మూవీలో ఇండియన్స్ని అవమానించడమే కాకుండా అమ్మాయిలను కించపరుస్తూ యూత్ని అశ్లీల మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు అని అన్ని చోట్ల విమర్శలు రావడంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఉపేంద్రని 10 ఏళ్ల పాటు డైరెక్షన్ చేయకూడదని తనపైన బ్యాన్ విధించింది. అయినా అదంతా పట్టించుకొని ఉపేంద్ర తనకి వచ్చిన ఫేమ్తో హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఎప్పుడైతే ఉపేంద్రని బ్యాన్ చేశారో ప్రేమ ఉపేంద్రతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టి తన కెరియర్ వైపు దృష్టి సాధించింది. ఇక ఉపేంద్ర తెలుగులో కన్యాదానం, ఒక మాట, రా, నీతోనే ఉంటాను అనే మూవీస్ని చేస్తూ తెలుగులో కొంతవరకు గుర్తింపు పొందాడు. కానీ రా మూవీ షూటింగ్ సమయంలో ఆ మూవీలో హీరోయిన్గా చేసిన కోల్కతా అమ్మాయి ప్రియాంక త్రివేదితో ఉపేంద్రకి మంచి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్లోజ్నెస్ కారణంగానే వీరిద్దరూ కలిసి H20 మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇక అలా 2003 నాటికి ఉపేంద్రకి 35 ఏళ్లు రావడంతో ప్రియాంకకి పెళ్లి కోసం ప్రపోజ్ చేయగా అందుకు ఆమె ఒప్పుకోవడంతో 2003లో వీరిద్దరూ గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇది ఎలా ఉంటే ఉపేంద్ర కన్నడలో నాని, హాలీవుడ్, రక్త కన్నీరు, ఓంకార, లవకుశ, ఉప్పి దాత, MBBS అని 10 ఏళ్ల గ్యాప్లోనే 23 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ టైంలోనే అనాథుర, ఆటో శంకర్ అనే మూవీస్ని చేస్తున్నప్పుడు హీరోయిన్ రాధిక కుమారస్వామితో ఉపేంద్ర క్లోజ్గా ఉంటున్నాడని తెలుసుకున్న అప్పటి కర్ణాటక సీఎం కుమారస్వామి ఉపేంద్ర సినిమా కెరియర్ని తొక్కేయాలని, మళ్ళీ తాను పైకి లేవకుండా చేయాలని జితేంద్ర అనే మూవీని చేసి ఆ మూవీలో ఉపేంద్రని ట్రోల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉపేంద్ర మూవీస్కి థియేటర్స్ ఇవ్వకుండా చిన్న విషయాన్ని కూడా మీడియాలో పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉపేంద్ర సినీ కెరియర్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చాలామందితో కలిసి కుమారస్వామి ట్రై చేసిన ఉపేంద్రకి ఉన్న ఫ్యాన్ బేస్తో వాటన్నిటినీ తట్టుకున్నాడని చెప్పవచ్చు. ఇక 2010లో తనపైన వేసిన బ్యాన్ పూర్తవడంతో సూపర్ అనే మూవీతో డైరెక్టర్గా మళ్ళీ తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. ఇక మరొక వైపు తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి, గని, కూలీలో సపోర్టింగ్ యాక్టర్గా చేయగా ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి నుండి ఉపేంద్ర ఈరోజు 70 సినిమాలకు హీరోగాను, 12 సినిమాలకు డైరెక్టర్గాను, 15 సినిమాలకు ప్రొడ్యూసర్గాను చేసి 500 కోట్ల రూపాయలు నెట్వర్త్ని కలిగి ఉన్నాడని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే రాజకీయంగా తనను తొక్కేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని, వారి మీద రివెంజ్ తీసుకోవాలని ఉపేంద్ర 2018లో ప్రజయ అనే పార్టీని స్టార్ట్ చేసి 2019లో అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. ఇక అప్పటి నుండి తన పార్టీ తరపున సోషల్ సర్వీసెస్ను చేస్తూ తనదైన స్టైల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ విధంగా ఉపేంద్ర తినడానికి తిండి కూడా లేని స్థాయి నుండి ఈరోజు కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయికి వచ్చాడు. కష్టపడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళతాం, సాధిస్తాం అనడానికి ఈయనే ఒక ఉదాహరణ. అయితే మీకు ఉపేంద్ర నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.